నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. పలు చోట్ల చెరువులు తెగి పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతంగా ప్రవహించడంతో కొండూరు అలాగే గట్కోల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరిపోయింది. గ్రామాల్లోకి నీరు రావడంతో గంగమ్మ తల్లి శాంతించాలని కోరుతూ ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇందల్వాయి మండలంలోని జీకే తండాలో వరదలో మునిగిపోయింది పూర్తిగా. అలాగే సెర్నపల్లి గ్రామానికి వరద తాకిడితో రామ్సాగర్ చెరువు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బుగ్గవాగుకు వరద పోటెత్తుతోంది. ఇందల్వాయి పెద్ద చెరువు కట్ట ప్రమాద స్థాయిలో నిండింది. దర్పల్లి మండలంలోని ఓనజీపేట్ చెరువు, ముత్యాలమ్మ చెరువు తెగిపోవడంతో ఓనజీపేట్, వాడి గ్రామాలతో పాటుగా 3 తాండాల్లోకి వరద నీరు చేరింది. ఒకసారి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎలా ఉంది జిల్లా వ్యాప్తంగా? మోకాళ్ల లోతు నీరు దర్శనమిస్తోంది మనకి విజువల్స్లో, సాక్షి స్క్రీన్ మీద. సో ఇళ్లలోకి కూడా నీరు చేరిందని చెప్తూ ఉన్నారు. సో ఎలా ఉంది నిజామాబాద్ నుంచి అటు పక్క గ్రామాలకు వెళ్లే రహదారులు పరిస్థితి ఏ రకంగా ఉంది? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఏంటి మీద ఇన్పుట్స్? కామారెడ్డి చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో భారీ వర్షం కురిసింది. సో పూర్తిగా కామారెడ్డి జిల్లాలో 15 కాలనీ కూడా పూర్తిగా మునిగినటువంటి పరిస్థితి. సో కుంభవృష్టితో ఈ పూర్తిగా ఈ ఆకాశానికి చిల్లు పడిన దిశగా సో కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో చెరువులు పూర్తిగా వాగులు వంగులు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. సో పలు గ్రామాల్లో ఇప్పటికీ జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. సో వేలాది ఎకరాలు పంటలు మునిగినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ చూస్తా ఉన్నాము. సో కుండపోత వర్షం కూడంతో కామారెడ్డి పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉండిపోతున్న పరిస్థితి. సో దాంతో పాటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సో రెస్క్యూ ఆపరేషన్ మొదలు చేస్తా ఉన్నారు. సో ఇవాళ దాంతో పాటు విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి. సో ఎప్పుడప్పుడు కలెక్టర్ గా ఎస్పీ గానే పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచన ఇస్తున్నారు. సరే రైట్, అధికారులు ఇంకా ఏం చెప్తున్నారు? సో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంకి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయా? కొన్ని చోట్ల రహదారులు కూడా కట్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్ళే రహదారులు సైతం పెద్ద ఎత్తున వెహికల్స్ అన్ని కూడా జామ్ అయింది అనే అప్డేట్ ఉదయం నుంచి చూస్తున్నాం. వాటి పరిస్థితి ఏంటి? కామారెడ్డి జిల్లాలో జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి పూర్తిగా కాలనీలుగా జరిగిన పరిస్థితి. సో కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య పలు రైళ్లు కూడా ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి కనపడుతోంది ఇక్కడ. సో ఈ భారీ వర్షాలు 130,000 ఎకరాలు కూడా పంట నష్టం పడింది. అలాగే రోడ్లు కూడా పూర్తిగా ఎక్కడెక్కడ తేవటువంటి పరిస్థితి ఉంది. సో కామారెడ్డి జిల్లాలోనే జిఆర్ కాలనీ, హౌసింగ్ రోడ్డు, జన్మభూమి రోడ్డు, సో ఈ కాలనీలు అంతా కూడా పూర్తిగా జలవంటి పరిస్థితి కనపడుతోంది. సో లోతట్టు ప్రాంతాల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ ఎస్పీ దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. సో దాంతో పాటు ఈ సత్యగార్డెన్ లో ఉన్న ఉర్దూ భవన్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. వర్షాలతో వాగులు వంకలు పొంగిపొరలడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. సత్తుపల్లి మండలం కృష్ణారం గ్రామ శివారులో జాతీయ రహదారిపైకి వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరుకుపల్లి గ్రామ శివారులో సౌడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెనుపల్లి మండలంలోని రాతోని చెరువు అలుగుపారుతోంది. భారీ వర్షాలతో సత్తుపల్లి అలాగే బిఎం బంజర్, కల్లూరులోని పలు అంతర్గత రహదారులు జలమయమయ్యాయి. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూసఫ్పూర్ వద్ద పిట్టవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎప్పుడు వర్షాలు పడ్డా పిట్టవాగు ఉధృతి కారణంగా గ్రామానికి వెళ్ళడానికి ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు చెప్తున్నారు.
ప్రజాప్రతినిధులు పట్టించుకుని వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా రోజుల నుంచి మాకు బార్కేడ్లు పెట్టి మస్కుల నుండి అసలు పోవడానికి వస్తలేదు. ఎమర్జెన్సీ ఉంటే మేము ఎట్లా వెళ్ళాలి? మాది గ్రామం వచ్చి మాది యూసఫ్పూర్ గ్రామం ఇక్కడ సైడ్ ఉంది. ఇక్కడ కూడా మాకు బార్కేడ్లు పెట్టి మస్కుల నుండి అసలు పోవడానికి వస్తలేదు. ఎమర్జెన్సీ ఉంటే మేము